హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మమా ప్రియాంష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీ అందరికీ చెప్పిన విధంగా మండే నైట్ 11:30కి మాది గృహప్రవేశం అని ఇన్ఫార్మ్ చేశాను కదా, ఆ విధంగానే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. నేను ఇంటి ఆడపిల్లను కాబట్టి నేను వాటర్ బిందె అంటే మంచినీళ్ళ బిందె అనేది మోసుకొని ఇంటికి రావాలి, ఇంట్లో కడుగు పెట్టాలి, అది తీసుకెళ్ళి వంటగదిలో పెట్టాలి. సో దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెడుతున్నారు మా వదిన. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ ముందుగానే వచ్చి ఇక్కడ అందరూ చేస్తున్నారు. మా అత్తగారు, మేనత్త, అత్త, అమ్మమ్మ, చిన్నమ్మమ్మ అందరూ ఉన్నారనమాట. కొంతమంది రాలేదు, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేస్తారు. కుదరక రాలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన విధంగా మా అమ్మ ఇల్లు కొంటుంది అని అనగానే చాలామంది ఇప్పుడు అవసరమా, ఎందుకు, అప్పులు ఉన్నాయి కదా అన్నట్టు అన్నారు. అప్పులు ఉన్నాయి కాదనట్లేదు, అందరికీ ఉంటాయి అప్పులు, ఉండకుండా ఎవరికి ఉండవు. అప్పులు తీరిన తర్వాత మనం అన్నీ చేయాలి అంటే అస్సలు అవ్వని పని అనమాట. అప్పులు తీరవు, మనం అనుకున్నది చేయలేము. అండ్ మా అమ్మ చాలా స్ట్రాంగ్గా చెప్పాను కదా, గత 25 ఏళ్ళగా తను హోటల్ బిజినెస్ అనేది చేస్తుంది, వ్యాపారం. లాభం ఉన్నా నష్టం ఉన్నా అదే చేస్తుంది. ఎంత తక్కువలో తక్కువ వచ్చినా సరే దాన్ని వదిలిపెట్టకుండా చేసుకుంటూ వచ్చింది. అండ్ మాకు ఊర్లో సొంత ఇల్లు ఉంది, కానీ అది చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఎవరన్నా వస్తే ఉండలేరు అన్నట్టు మాకే అనిపిస్తుంది. తన అక్క చెల్లెలు ఎవరన్నా వస్తాయి, 2 రోజులు ఉండలేకపోయారే అని మా అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. సో తను పడ్డ ఈ 25 ఏళ్ళ కష్టానికి తనకంటూ ఒక ఇంటిని కోరుకోవటంలో తప్పే లేదు. ఇల్లు అవసరమా అంటే అందరికీ చెప్తున్నా, అవసరమే. ఒక విశాలమైన ఇల్లు అందరికీ అవసరమే. అది మనం సెటిల్ అయ్యాకే చేసుకోవాలనుకుంటే మా అమ్మ సెటిల్ అవడానికి ఇంకా 10 ఏళ్ళు పట్టింది. అలా అని కాదు కదా. సో ఈ అమ్మాయి పెట్టుకుంది, ఓపిక ఉన్నంత వరకు చేస్తుంది. తను చెయ్యలేని పక్షంలో తన కొడుకు కూతురైన మేము ఉన్నాము. ఎంతో కొంత సహాయం మాకు చేతనైనంత మేము చేసే స్థితిలో ఉంటే కంపల్సరీ చేస్తామన్నమాట. మా అమ్మ నాన్నకి మేము ఇచ్చుకునే గిఫ్ట్ ఇది ఒక్కటే అనమాట. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇన్ కేస్ మేము ఇచ్చే స్థితిలో ఉంటే కంపల్సరీ ఇస్తాము. ఇప్పటి వరకు చాలా ఇచ్చారు మాకు వాళ్ళు. అండ్ వాడు మా తమ్ముడు అనమాట. వాడికి నాకు గోల, ఇల్లు నాది, ఇల్లు నాది, ఇల్లు నాది అని చెప్పి ఎవరికి ఉంటుందో తెలీదు. కంపల్సరీ నేను వాడికైతే ఎప్పుడు అడ్డురాను, చెప్తున్నా. అండ్ వాడి చేతుల మీదుగానే చాలా వరకు ఇక్కడ చేయించుకుంటూ వచ్చారు దానికి సంబంధించినవి. అండ్ ఇక్కడ ఇందాక చూశారు మీరు, అవి గుమ్మానికి తగిలేటట్టు వేసామన్నమాట. అది ఏంటంటే వడ్లు అనేవి గుమ్మానికి తగిలి లోపల పడాలన్నమాట. గాలికి హారతి ఇక్కడ కొండెక్కుతుంది, చాలా గాలి వస్తుందన్నమాట. ఆ వడ్లు చూసారు, అట్లా గుమ్మానికి తగిలి లోపల పడాలన్నమాట. ఫస్ట్ మేము ఇల్లు కట్టుకున్నప్పుడు నార్మల్గా నేను కూడా ఆ పని చేశాను. కానీ ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోవడంతో ఏంటంటే నేను బయటకు వచ్చేయాల్సి వచ్చింది. నా గోత్రం, ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి నేను సైడ్ నుంచి ఉన్నాను, చూసారా బిందు పట్టుకొని. మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న మాత్రమే చేస్తున్నారు. అది నేను చేయకూడదు, గోత్రం మారిపోతుంది కాబట్టి. అండ్ అవి చూసారా, కుడుములు అనమాట. కుడుములు ఇవి ఆవిరి ఇంట్లో చూపించి అలా పైకి విసిరితే చాలా మంచిది, ఇంట్లో చలవ చేస్తుందంట. అట్లా ఆవిరి పెట్టి వచ్చి మూత తీసి ఆవిరి ఇంట్లో తగలనిస్తారు. అండ్ ఇది బెడ్రూము. ప్రతి బెడ్రూమ్కి ఇలానే చేస్తున్నారు. ప్రతి బెడ్రూమ్కి హారతి ఇచ్చి, అలాగే ఆ వడ్లు ఉన్నాయి కదా, ఆ వడ్లు కొట్టి ఎంతమంది ఉన్నారో అంతమంది లోపలికి రావాలి. అలా కొట్టి అది వడ్లు పైకి పెట్టి లోపలికి వచ్చేసారు అందరూ. మళ్ళీ నెక్స్ట్ రూమ్కి కూడా అంతేనమాట. నెక్స్ట్ రూమ్కి కూడా అలానే వెళ్తున్నారు. ఇది ఇంకో రూము. ప్రతి రూమ్లో ఆ కుడుము అట్లా వేయాల్సిందే. ప్రతి రూమ్లో కుడుము ఆవిరి చూపించి వేస్తూనే ఉంటారు. అండ్ ఇది నా ఎంట్రీ అనమాట, ఆడపిల్ల ఎంట్రీ. వంటగది నేనే కాబట్టి వంటగదిలో ఇంటి ఆడపిల్ల, ఇంటి ఆడబిడ్డ, అది ఆడబడచ్చు ఉంటారు. సో ఇక్కడ మా అమ్మ, మా అమ్మ హారతి ఇచ్చేస్తుంది. కొబ్బరికాయ కూడా వడ్లు మేమిద్దరం వేసామన్నమాట. ఇంకా బిందె తీసుకొని ఇక్కడ చింతకాయ పచ్చడి తీసుకొని లోపలికి వెళ్తున్నాము. అంటే అక్కడ ట్రెడిషన్స్ ప్రకారం మాకు ఈ ట్రెడిషన్స్ ఇలా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ నేను, మా మేనత్త అంటే మా నాన్నగారి, మా దాదా తమ్ముడు, మా దాదా అక్క, అక్క చేస్తున్నారు.
అండ్ ఇక్కడ ఒకసారి మా తమ్ముడు వీడియో తీస్తున్నారు అనమాట, అందరు కూర్చొని ఉన్నారని. నేను, మా అబ్బాయి, మా అత్తగారు, మా చిన్నమ్మమ్మ, మా మేనత్త అందరం కూర్చొని ఉన్నాం బయట. అదిగోండి మా అమ్మమ్మ, మా నాని. అలా లోపలికి వెళ్ళి కొంచెం సేపు బయట కూర్చున్నాం అంతే. ఆ వేసిన వడ్లన్నీ క్లీన్ చేసుకుంటున్నారు పూజలో కూర్చోవడానికి. ఇందాక అన్నీ సరి చేసి పెట్టుకున్నారు కదా, ఆ వడ్లన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత తిరుగుతుంటే కాళ్ళ కడుతున్నాయి, వడ్లు తొక్కకూడదు కదా మనం. సో అందుకని చెప్పి అంతా క్లీన్ చేస్తున్నారు. అండ్ నేనేం చేస్తున్నాను తెలుసు, యాజ్ యూజువల్గా ఇంకా నేను లోపల పాలు పొంగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాతో పూజ చేపించారు పొంగలు పెట్టడానికి. అండ్ మా అబ్బాయి అస్సలు వదలట్లేదు అనమాట. నైట్ 12:30 అయింది కదా, అదంతా అయ్యేసరికి కొంచెం అప్పటికి వాడు నిద్ర లేచి ఇంకా నిద్ర మత్తులో ఉండి అస్సలు వదలట్లేదు నా సంఖ్యకి. దానికి వెళ్ళినా కానీ వెంటనే ఏడ్ చేస్తున్నాడు మళ్ళీ నా దగ్గరికి రావడానికి. ఇట్లా నేను అన్నపూర్ణాదేవి దగ్గర స్టవ్ పెట్టేదానికి అక్కడ వాటర్ దగ్గర అంటే గంగాజలి అంట, గంగాజలం వాడుకుంటాం కాబట్టి ఇట్లా అన్నిటికీ పూజ చేసేస్తున్నాను. నా చేత చేస్తున్నారు ఆడపిల్ల చేయాలని చెప్పి. ఈవిడే మా మేనత్త అనమాట. మా నాన్న, మా డాడీ, అదే నేను దాదా అంటాను, మీకు అర్థం కాదని చెప్పి నాన్న డాడీ అని మెన్షన్ చేస్తున్నాను. మా దాదా వాళ్ళ అక్క అనమాట మేనత్త. ఆవిడ మాకు చాలా చేసింది, అందుకే అన్నిట్లోనూ ఆవిడ కంపల్సరీగా ఇన్వాల్వ్ చేస్తాము. ఈరోజు నేను ఇలా బతికి ఉన్నానంటే కారణం కూడా ఆవిడే అని మా డాడీ చెప్తూ ఉంటారు. మా దాదా, నాకు అలవాట్లో దాదా వచ్చేస్తుంది. సో ఇట్లా అన్నీ రెడీ చేసేసుకొని పంతులు గారు నా చేత మంత్రాలు ఆయన మంత్రాలు చదివారు, నేను అన్నీ రిపీట్ చేశాను. మాట్లాడుకుంటున్నారమ్మ ఇలా చేయాలని. మా మేనత్త పాలు పోసారు, ఇద్దరు కలిసి చేయండి అని చెప్పి అంటుంది మా అమ్మ. సో అందుకని ఇద్దరం కలిసి ఇంక అట్లా వెలిగించి, స్టవ్ వెలిగించి పొంగలి పెట్టేసామన్నమాట. నేను తాంబూలం తీసుకెళ్ళాను చూసారా, ఆ తాంబూలం అక్కడ స్టవ్ దగ్గర పెట్టడానికి, స్టవ్ దగ్గర పెట్టి దీపారాధన చేయమన్నారు. ఇట్లా దీపారాధన చేసి మొత్తం గంగాదేవికి కూడా దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టించారు. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. సో మేము మా సైడ్ ఇలా చేసుకుంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆనవాయితీలు ఉంటాయి. ఇలా మాకు సంబంధించిన ఆనవాయితీలు ఇవన్నమాట, చిన్న చిన్నవి తెలిసే ఉంటుంది. కొన్ని కొత్తగా డిఫరెంట్గా ఉంటాయి, అందుకని చూపిస్తున్నాను. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे